బక్రీద్ పండుగ వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ రోజున ఆవులను చంపితే ఆ పాపం ప్రతి ఒక్క ఎంపీకి, సీఎంకు తగులుతుందన్నారు. లక్షలాది గోవులను చంపుతున్న ఒక్క ప్రజాప్రతినిధి కూడా నోరు విప్పడం లేదని మండిపడ్డారు. గోవధ అనేది క్షమించరాని నేరమన్నారు. ఇందుకు పాల్పడిన ప్రతి ఒక్కరికి పాపం తగులుతుందంటూ రాజాసింగ్ శాపనార్థాలు పెట్టారు. గోవధ నిషేధించడానికి త్వరలో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ రోజు బక్రీద్ ఉన్నది. బక్రీద్ సందర్భంలో మీరేం కోస్తారో అది మాకు అనవసరం, కానీ కావాలని మా గౌమాత పిల్లల్ని మంచి వ్యవసాయంకి పనికొచ్చే అట్లాంటి మంచి ఎద్దులని ఇవాళ మీరు కోస్తారు. అది చాలా పెద్ద నేరం, అది పెద్ద పాపం కూడా. ఆవులని చంపే పాపం, ఎవరు ఆవులని చంపుతారు కదా వాళ్ళకి ఎంత పాపం తలుగుతుంది అంతే పాపం. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తలుగుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తలుగుతుంది. తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది. ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా, ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్లో ఎందుకు బిల్ పెడతలేదు? ఒకవేళ గతంలో కొంతమంది ప్రైవేట్ బిల్ వేసిన సమయంలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ల్యాక్స్ ఆఫ్ గౌమాత పిల్లల్ని, మంచి ఎద్దులని ఈ బక్రీద్ సందర్భంలో చంపి తినేస్తారు. ఆ పాపం వాళ్ళకు 100% తలుగుతుంది. కానీ ఇవాళ నోరు మూసుకొని చాలామంది లీడర్లు ఉన్నారు కదా, చాలామంది ఎంపీలు ఉన్నారు కదా, ఆ పాపం వాళ్ళు కూడా తలుగుతుంది. ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ పాపం తలుగుతుంది. ఇది నేను కాదు, శాస్త్రం చెప్పిన మాటలే నేను చెప్తున్నా. అందుకోసం ఇట్లాంటి పాపానికి భాగస్వామ్యం కాకూడదు. అందుకోసం వచ్చే పార్లమెంటులో గో హత్య నిషేధం పైన, గోమాతని రాష్ట్ర మాత చేయాలి, జాతి పశువుగా ప్రకటించాలని దాని గురించి ఒక బిల్ మీరు